గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ అనేది ఏ విధంగా జరిగిందో చూద్దాం ఒకసారి. నిఫ్టీ చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ అనేది 22,704లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,617లో ఓపెన్ అయింది. అంటే మనకి ఇది ఇంచుమించు ఒక 90 పాయింట్ల కింద ఓపెన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైనా మనకు గ్యాప్ డౌన్లో ఏర్పడినప్పుడు మళ్ళీ నిఫ్టీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని మనం అనుకుంటాము. కాకపోతే ఆ విధంగా ప్రతిసారి జరగదు. అయితే మనం చూసుకున్నట్లయితే మనం యాడ్ చేసుకున్న పీసీలు చూసినట్లయితే ఇక్కడ సిఈ అనేది మనం 22,300 అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొంచెం మార్కెట్ అనేది పెరిగింది. అంటే ఇక్కడ మనకు చార్ట్ చూసినట్లయితే ఇది మార్కెట్ మనకు 614-15లో ఓపెన్ అయిన మార్కెట్ ఇది ఇక్కడ నుండి ఇది 700 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ విక్కు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది ఈ 1:15కు అంటే 13:15 అంటే 1:15 ఈ టైంలో ఇది ఇక్కడ నుండి మళ్ళీ అది కిందికి రావడం జరిగింది. ఓకేనా. ఇక్కడ ఉన్న రెడ్ క్యాండిల్ 915 క్యాండిల్ ఈ 915 క్యాండిల్ మీద నుంచి ఇదని చూసుకోవాలి మనం. దీని పక్కన ఉన్న 915 క్యాండిల్ నుంచి ఇది కిందికి వచ్చి మళ్ళీ ఇది 421 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఇది 22,550 దాకా వెళ్ళి ఆ తర్వాత 22,488లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది నిఫ్టీలో. అదేవిధంగా మన సిఈలో కూడా యాడ్ చేసుకున్న సిఈలో కూడా ఇది 350లో ఓపెన్ అయ్యి ఆ తర్వాత పైకి వెళ్ళి 304 దాకా వెళ్ళడం జరిగింది. 402 దాకా వెళ్ళడం జరిగింది. తర్వాత ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ 115కి దాని పక్కన ఉన్న 950 క్యాండిల్ నుంచి రియాక్షన్ వచ్చిందో ఇక్కడ కూడా అదేవిధంగా ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు అప్పుడే మనకు ధైర్యం వస్తుంది, కొనుక్కోవాలన్న ఆలోచన కూడా వస్తుంది మనకు. ఇక్కడ చూసినట్లయితే దీని సూటిగా ఇది మనకు ఎక్కడి నుండి మనకు రియాక్షన్ వచ్చిందనే విషయం గురించి కూడా మనం చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక మనకు ఇక్కడ నుండి మనకు 115కి ఇక్కడ నుంచి రియాక్షన్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు దీని పక్కన 915 క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఉంది. ఈ విక్ నుండి ఇది రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత ఈ విధంగా కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చిన తర్వాత లాస్ట్ ఉన్న దీని సపోర్ట్ ద్వారా మళ్ళీ అది పైకి వెళ్ళింది. 117 రూపాయల నుంచి ఇది 108 దాకా ఇది వెళ్ళడం జరిగింది. ఇది మీరు గుర్తుంచుకోవాలి ఇది. ఓకేనా. ఈ పైన మనకు 915 క్యాండిల్ నుంచి ఇది రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ నుండి ఇది మనకు మెయిన్గా ఇది మనం చెప్పుకున్నట్టు ఇది ఖచ్చితంగా ఇది దీని మీద నుంచి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే 915 క్యాండిల్ ఇక్కడ ఉంది. మనకు మిస్టేక్ ఏమవుతుందంటే ఇది ఈ మధ్యలో ఏర్పడడం వల్ల దీని కింద ఏర్పడడం వల్ల ఇది పైకి వెళ్తుందని అనుకుంటాము. కానీ ఆ విధంగా ఉండదు. కాకపోతే మనం ఏ విధంగా గుర్తించచ్చు అంటే మనం యాడ్ చేసుకున్న పీఈసీల ద్వారా గుర్తించవచ్చు. అది చెప్తాను. పీఈ చూసినట్లయితే ఇది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ 950 క్యాండిల్ కింద ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత కిందికి వచ్చి ఇక్కడ నుంచి ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళడం జరిగింది. ఇది ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది దీని మీద ఉన్న ఈ 915 క్యాండిల్ దగ్గరికి దీని బాడీ నుండి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి అంటే మళ్ళీ ఇక్కడ దీని కింద ఉన్న ఈ 915 క్యాండిల్ ఫస్ట్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. తర్వాత ఇది దీని మీద ఉన్న ఈ రెడ్ క్యాండిల్
915 క్యాండిల్ నుండి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది పైకి వెళ్ళింది. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. మొదటగా కింద నుండి సపోర్ట్ తీసుకుంది. ఓకే, కింద విక్ ఏర్పడిన దీన్ని కింది బాడీ నుంచి వెళ్ళి ఇది సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు దీని మీద నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంది. అదేవిధంగా మనం యాడ్ చేసుకున్న పిఈసీలో కూడా చూద్దాం. మనకు 22,614లో ఓపెన్ అయింది కాబట్టి మనం 22,700 పిఈ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ మనకు 22,700 పిఈ అనేది ఇక్కడ మనకు చాలా సపోర్టివ్గా ఉంది. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఇందులో కూడా మనకు ఒక 915 క్యాండిల్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక మనకు 915 క్యాండిల్ ఉంది. ఇక్కడ కూడా ఒక 915 క్యాండిల్ ఉంది ఇక్కడ మనకు. ఓకేనా, ఇది చూసినట్లయితే ఇది దీని మీద నుంచి ఇది పైన ఏర్పడిన ఈ కిందికి వచ్చినప్పుడు దీని కింద ఉన్న ఈ 915 క్యాండిల్ మీద నుంచి ఇది సపోర్టింగ్గా తీసుకుని ఇది పైకి వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఎప్పుడైతే అక్కడ మనకు ఆర్ చేసుకున్న 300 పాయింట్స్ పి అనేది 950 మీద సపోర్ట్ తీసుకుందో ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ మనకు ఎటువంటిది ఏమీ లేదు. ఓకే, ఎటువంటిది ఇక్కడ మనకు ఏమీ లేదు. నేను అందుకే చెప్తున్నా, మనం యాడ్ చేసుకున్న పిఈని సిని చాలా జాగ్రత్తగా గుర్తించండి అని చెప్తున్నాను నేను. ఇక్కడ మనకు 1215 చూపిస్తుంది. అక్కడ మాత్రం అది మనకు 915 క్యాండిల్ నుంచి వెళ్ళి 110 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది 286 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. 89. ఓకేనా, ఇది ఎంత లేనా కూడా మనకు 189 పాయింట్ల బెనిఫిట్ని మనకు సెకండ్ సారి ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది మీరు గుర్తించాలి. ఓకే, ఇక్కడ మనకు కింద ఉంది. అదేవిధంగా మనం చూసినట్లయితే 700 సిఈ చూద్దాం. ఇది మనం సీరియల్ ప్రకారం చూద్దాం. మనం ఇది చూసినట్లయితే ఇక్కడ మనకు 700 అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా గుర్తించండి. ఇది మార్కెట్ నిన్నటి ఇక్కడ క్లోజ్ అయింది. దీని సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది, అంతేనా? కాకపోతే దీని కింద ఎటువంటి ఏ సపోర్టు లేదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే మనకు 700 సిఈ అనేది డమ్మీ కాబోతుంది అనే విషయం గురించి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది మార్కెట్ మనకు 700 దాకా వచ్చినా కూడా ఇక్కడ వరకు 700 దాకా వచ్చినా కూడా దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే లేదా ఇక్కడ నుండి ఎప్పుడైతే ఇది మనకు బ్రేక్ అవుతుందో ఇది మనకు కిందికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్టు మనకు ఎటువంటి ఏ సపోర్ట్ అనేది సపోర్ట్ ఇవ్వకుండా ఇది కిందికి వచ్చింది. ఇక్కడ మనకు సపోర్ట్ బ్రేక్ అయింది. మొదట్లో మనకు 9, ఇక మనకు 52 రూపీస్ ఉంది. ఇది సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అవడం వల్ల ఇది కిందికి రావడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 650 పి ఒకసారి చూద్దాం. 650 పి చూడండి. 650 పి కూడా మనకు చాలా సపోర్ట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ 1515 ఉంది. ఇక్కడ మనకు 1515 ఉంది. తర్వాత ఇక్కడ 915 క్యాండిల్ ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు సేమ్ మనకు 700 ఎలాగా ఉంది. ఇక్కడ ఇక్కడ ఒక 915 క్యాండిల్ కూడా ఉన్నది. ఎప్పుడైతే ఇవి బ్రేక్ అవుతాయో ఇది 0 అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకు 915 క్యాండిల్ ఉంది. ఇక్కడ మనకు కూడా అంటే పైనుంచి సపోర్ట్ తీసుకోవచ్చు లేదా కింద నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు దీని మీద ఉన్న ఈ 915 క్యాండిల్ నుంచి ఇది సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకేనా, మార్కెట్ అనేది ఒకసారి మనం 650 పి అనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రివ్యూ క్లోజు 49 రూపాయలు అయితే ఓపెన్ మాత్రం మనకు 65 రూపాయలు అయింది. లో మనకు 60,950 క్యాండిల్ మీద ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకు 60,000 మనకు సపోర్ట్ తీసుకుంది. 60,000 సపోర్ట్ తీసుకునేది డైరెక్ట్ ఇది మళ్ళీ ఇది మాత్రం ఇది మళ్ళీ సేమ్ 950 క్యాండిల్ దగ్గరికి రావడం జరిగింది. ఇంతకుముందు 700 అనేది మనకు రాలేదు. ఓకే, కానీ మనం యాడ్ చేసుకున్న 22,900 పి అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుందో అది అక్కడ నుంచి మళ్ళీ అది బోర్స్ బ్యాక్ అయి పైకి వెళ్ళింది. ఇది కూడా ఇది 69 రూపాయల దాకా
రావడం జరిగింది. ఇది మనకు లక్కుగా భావించాలి. ఇది మనకు కిందికి వచ్చింది, కింద సపోర్ట్ ఉంది. ఓకేనా, ఇది మనకు ఇది ఇక పెద్ద క్యాండిల్ లేదు, ఇది చిన్న క్యాండిల్ ఉన్నట్టు వల్ల ఇది మళ్ళీ ఇది కిందికి రావడం జరిగింది. ఇది మళ్ళీ 68 రూపాయల నుంచి ఇది మరి ఏకంగా ఇది 230 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది కూడా మనకు మంచి అవకాశాలు, లాభాలు ఇచ్చే అవకాశాలు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మన యాడ్ చేసుకున్న పీఈసీలకు ఓకేనా, మనకు 600 అయిపోయింది కాబట్టి మనకు 500 మనకు సపోర్టు బ్రేక్ అవుతుందా లేదా అనే విషయం మనం గుర్తించాలి. మన కింద యాడ్ చేసుకుంటాం కాబట్టి సీఈలు అవి మనకు ఉందా లేదా చూసుకోవాలి. ప్రస్తుతం ఓపెన్ అయిన 600 కూడా, ప్రస్తుతం ఓపెన్ అయిన 600 ప్లస్ 700 కూడా చూసుకోవాలి. 700 కూడా సపోర్టు మనకు 700లో సపోర్ట్ లేదంటే మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. 600 కూడా మనకు సపోర్టింగ్ ఉండాలి. కాకపోతే ఇక్కడ మనకు ఇవి రెండు దీంట్లో లేవు, దీంట్లో రెండు మనకు ఎక్కడ లేవు కాబట్టి మనకు పీఈలో సపోర్ట్ ఉంది కాబట్టి ఇది పీఈ అనేది పెరగడం జరిగింది. ఇది చాలా సింపుల్గా లాజికల్గా ఆలోచించినట్లయితే మనం బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా చూసినట్లయితే మనం 650 కూడా చూద్దాం. 650 చూడండి, ఇక్కడ మనకు సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది, తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఒకటే 915 క్యాండిల్ అనేది మనకు రెండింటిని బ్రేక్ చేసింది. ఒకటే 950 క్యాండిల్ అనేది రెండింటిని బ్రేక్ చేయడం వల్ల ఇది కూడా మనకు జీరో అయిపోయింది. అంటే మనకు 950 క్యాండిల్ అనేది బ్రేక్ ఎప్పుడైతే చేసిందో ఇది మనకు ఇది మెంటల్గా మనం ఏం డిసైడ్ చేసుకోవాలి. ఇది 650 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇది జీరో అవ్వడం జరిగింది. ఇక్కడ ఉంది, ఇక్కడ తర్వాత ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకోవాలి 950 క్యాండిల్ నుంచి వెళ్ళి, లేదా ఇక్కడ నుండి సపోర్టు తీసుకోవాలి, లేదా ఇక్కడ నుండి ఇవి అన్నిటినీ బ్రేక్ చేసింది కాబట్టి ఇది డైరెక్ట్ మనకు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అయింది? పీ పెరగాల కాబట్టి మనకి ఇది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ కావడం వల్ల ఇవి జీరోలుగా మిగలడం జరిగింది. ఇది మీరు గుర్తించాలి. ఆ తర్వాత 600 చూద్దాం ఒకసారి. 600 ఈసారి సిఏ చూద్దాం. 600 సిఏ చూసినట్లయితే ఇది మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ నుండి ఇది రియాక్ట్ అవ్వడం జరిగింది. మీద ఉన్న 915 క్యాండిల్ ఉంది, ఇక్కడ నుండి ఇది డైరెక్ట్ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడడం వల్ల ఇది మనకు అన్నిటిని బ్రేక్ చేసింది. ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసింది. మన మైండ్ అనేది పాదరసంలా ఉండాలి మన మైండ్. ఓకే, తర్వాత 950 క్యాండిల్ అనేది ఇక్కడకి వెళ్ళి ఇక్కడ ఇది కింది రావడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది దీని సపోర్ట్ అనేటివి ఉన్నాయి, కాకపోతే మార్కెట్ కిందికి వస్తున్న వల్ల ఇది డైరెక్ట్ బ్రేక్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనం 600 పిఈ చూసినట్లయితే సేమ్ మనకు ఏ విధంగా అక్కడ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా మనకు 950 క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇందులో ఉంది 915 క్యాండిల్ అనేది. ఓకే, తర్వాత ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఈ రకంగా కింద ఉన్నాయి ఇవి. కాకపోతే మార్కెట్ మనకు ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత కిందికి వచ్చి ఇక్కడ నుండి ఇది మనకు సపోర్టు తీసుకోవడం జరిగింది ఈ వీక్. కానీ మళ్ళీ దాని మీద నుండేది సపోర్ట్గా తీసుకొని 58 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ 90-100 రూపాయల దాకా వెళ్ళి మళ్ళీ ఇది 35 రూపీస్ నుంచి వెళ్ళి ఇక్కడ మనం చూసినాము. ఇక్కడ ఇది 950 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంది. 950 మీద క్యాండిల్లో సపోర్ట్ తీసుకొని ఇది మళ్ళీ ఇప్పుడు దీని తర్వాత ఇదే ఉంది కదా, ఆ తర్వాత ఇది ఉంది. ఇవన్నీ రెండు సమానంగా ఉన్నాయి, కానీ దీని మీద మాత్రం ఇదే ఉంది. ఈ 950 క్యాండిల్ మీద 34 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది 189 రూపాయల దాకా వెళ్ళింది. ఇది మంచి అవకాశం. ఇది కూడా మనకు లాభాలు తెచ్చే అవకాశాన్ని మనం వాడుకోవచ్చు. ఓకేనా, ఆ తర్వాత 550 ఒకసారి 550 పిఈ కూడా చూద్దాం. 550 పిఈ కూడా సేమ్ ఏ విధంగా ఉంది. ఇది కూడా మనకు ఇది చూసినట్లయితే ఇక్కడ నుండి ఇది సపోర్ట్ తీసుకోవడం జరిగింది ఈ 915 క్యాండిల్ మీద నుంచి వెళ్ళి. ఓకేనా, ఆ తర్వాత పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ చూసినట్లయితే
ఇక్కడ ఇది 950 క్యాండిల్ అయినా ఇక్కడ నుండి ఇది 950 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ కూడా 950 క్యాండిల్ ఉంది. ఓకే, ఆ తర్వాత ఇది ఇక్కడ నుండి 19 రూపాయల నుంచి వెళ్ళి ఇది ఏకంగా ఇది 119 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇది 50 క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ 950 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది సపోర్ట్ తీసుకునేది ఏకంగా ఇది ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా, ఇక్కడ 550 మనం సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. 550 సిఈ చూసినట్లయితే మనకు సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది. కాకపోతే అన్నీ మనకు పైన ఓపెన్ అయినాయి. ఓకేనా, పైనుంచి ఇది రిజెక్ట్ కావడం వల్ల పైనుంచి ఇది మనకు రిజెక్ట్ కావడం వల్ల ఇది 50 ఇది ఇక్కడ నుండి ఇది 950 క్యాండిల్ నుంచి ఇది ఓకేనా, ఇది 50 క్యాండిల్ లేదా 950 క్యాండిల్ మీద నుంచి రిజెక్ట్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది. మనం అందుకే కన్ఫ్యూజ్ అవుతాను. దీని మీద ఓపెన్ అయింది, ఇక్కడ 950 క్యాండిల్ మీద ఓపెన్ అయింది. మళ్ళీ పైకి వెళ్ళి మీద ఉన్న ఈ 50 క్యాండిల్ 950 క్యాండిల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ అయిన తర్వాత ఇది డైరెక్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, మరియు ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోకుండా ఇది డైరెక్ట్ ఇది 115కి ఓకే, ఇది 115కి ఇది మొత్తం ఇది బ్రేక్ కూడా జరిగింది. ఆ తర్వాత ఇది మళ్ళీ ఏకంగా ఇది ఎప్పుడైతే దీని సపోర్ట్ మెయిన్ సపోర్ట్ అనేది కింద ఉన్న 950 క్యాండిల్ బ్రేక్ అవుతుంది, కిందికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇక్కడ రాక ఇది 550 దాకా ఇది రావడం అవ్వడం జరిగింది. ఓకేనా, పి కూడా 550 పి కూడా చూసినట్లయితే దీనికి ఇక్కడ కూడా దీనికి కింద ఉన్న చూసారు ఇది కూడా 950 క్యాండిల్ ఇక్కడ ఇట్లాంటి విక్కులు ఏర్పడ్డాయి. ఇక్కడ ఉన్న కింద కూడా 15 క్యాండిల్ ఉంది. తర్వాత ఇది ఈ 950 క్యాండిల్ బాడీ నుంచి వెళ్ళి 23 రూపాయల నుంచి వెళ్ళి ఏకంగా ఇది 138 రూపాయల దాకా వెళ్ళింది. దానికి సపోర్ట్ బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ మనకు. ఇది మాత్రం సపోర్ట్ బ్రేక్ అనేది ఇక్కడ నుండి ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఇది మీరు గుర్తించాలి. ఏదైనా సరే 950 క్యాండిల్ అనేది సపోర్ట్ బ్రేక్ అన్నప్పుడు అది కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఆ విషయం మీరు దీనికి సపోర్ట్ అన్ని రకాలుగా ఉన్నది, దీన్ని బట్టి ఇది పైకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత 500 మనం 200 పాయింట్లు చూపించాము. ఇది కూడా చూడండి సేమ్ అని ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్. తర్వాత ఇక్కడ ఓపెన్ అయితే మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఇది రిజెక్ట్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఇది కూడా ఇది 1215కి ఇది 115కి ఇది బ్రేక్ అవ్వడం జరిగింది. బ్రేక్ అయిన తర్వాత ఇది ఏకంగా ఇది మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఓకే, 500 సిఈ మనకు 500 పిఈ మనకు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది 500 పిఈ మనకు చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఇక్కడ నుండి ఇది మొదటేమో ఇక్కడ 950 క్యాండిల్ మీద ఓపెన్ అయింది. ఇది కూడా చూసినట్లయితే 950 క్యాండిల్ మీద ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది కిందికి వచ్చి దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ మీద నుంచి ఇది సపోర్ట్ 10 రూపాయల నుంచి ఇది 92 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది 950 క్యాండిల్ అనేది మనం యాడ్ చేసుకున్న పిఈసీలు సపోర్ట్ బ్రేక్ చేశాయా లేదా విషయం గురించి మీరు చూసినట్లయితే మనం మార్కెట్ అవలీలగా కొనుక్కోవచ్చు. భయపడకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా తీసుకొని మనం డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి అంతే ఫ్రెండ్స్. ఎక్కువ మనం ప్రతిరోజు చెప్తాను 950 క్యాండిల్ సపోర్ట్ చూసుకోండి అని చెప్పి. ఈ విధంగా మనం చూసినట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తించాలి. థ్యాంక్ యూ, గుడ్ నైట్.